జాయిన్ అయ్యావు కదా, ఇంతకు నీ ఉద్యోగం ఎలా ఉంది అశోక్? కవిత, నా భరతమాత రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అశోక్, హంతకులు వేటాడడానికి నువ్వు ఒక వజ్రాయుధం కావాలి. అంతేకాకుండా నీలాంటి డైనమిక్ అండ్ డైమండ్ ఆఫీసర్ ఈ ప్రభుత్వానికి ఎంతో మంచి చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా కవిత. నా తల్లిదండ్రులపై నాపై పెంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమరంలోకి దిగిన సైనికుడిలా, దేశం కోసం పోరాడే వీరుడిలా నా ప్రాణాలను ప్రాణంగా పెట్టి రాక్షసుల బారి నుండి నా రాష్ట్రాన్ని నేను కాపాడుకుంటాను. అది సరే కానీ అశోక్, ఎందుకు నువ్వు ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించానని చెప్పావు? ఇంతకు ఆమెకి నీ ప్రేమ విషయం చెప్పావా? లేదు కవిత, చెప్పాలని మనసులో ఉంది కానీ చెప్పలేకపోయా. ఏమనుకుంటుందా అని భయంగా ఉంది. అంటే నీ ప్రేమ విషయం ఆమెకి చెప్పలేదన్నమాట. నీలాంటి మంచి వ్యక్తిని ఏ అమ్మాయి వద్దనుకుంటుంది కనుక వెంటనే వెళ్ళి ఆమెకి నీ ప్రేమ విషయం చెప్పేసేయ్. అంతేనంటావా కవిత? అశోక్, ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి చెప్పు, లేదంటే ఆమె ఇంకెవరినైనా. కవిత, నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది, మనవడాలనుకుంటుంది నిన్నే. ఐ లవ్ యూ. అశోక్, నీ ప్రేమని నేను వదులుకుంటే నేను చాలా చాలా దురదృష్టవంతురాలిని. నేను కూడా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అశోక్. ఐ లవ్ యూ.